ఫస్ట్ వ్యవసాయం చేసేవాళ్ళం. మా నాన్నగారు ఉన్నప్పుడైతే మామూలుగా పనికెళ్ళేవాళ్ళం. మామూలు రోజువారీ పనికి. తర్వాత కొన్నాళ్ళకే 4 ఎకరాలు, 5 ఎకరాలు కవులుకు తీసుకోవటం, వేసుకోవటం అట్లా కొన్నాళ్ళు జరిగింది. జరిగిన తర్వాత పెళ్ళయింది. 2 పిల్లలు. తర్వాత ఇక కొన్నాళ్ళకి రాజధానికి పొలం ఇచ్చేసాము. 10 ఏళ్ళ తర్వాత ఇచ్చిన తర్వాత ఇక దాంట్లో పనులేమి లేక వాటలు పెట్టుకున్నాం మేడం. నేను మామూలుగా 175 కేజీలు ఉన్నా స్టార్టింగ్. 175 కేజీలు ఉంటే బాగా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు. నన్ను చూసి వాళ్ళు బాధపడేవాళ్ళు. మా అమ్మగారు, మా ఆవిడ, ఏంది మా వాడు ఇట్టగా ఉన్నాడు, కుర్చీలో కూర్చొని పైకి లెగవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. మా అమ్మగారు చూసి, అరే ఏందిరా ఇట్టగా, మరి చిన్నపిల్లలు 2 ఉన్నారు, మరి నువ్వేమో ఇంత హెవీగా ఉండవు అని చాలా బాధపడేదండి మా అమ్మగారు, మా ఆవిడ. నాతోనేమో తిండి తగ్గించుకోరా, తిండి తినవాకురా అనేవాళ్ళు. నాకేమో కాతిపోతే తినే అలవాటు మరి ఉంది. దాని మీద ఇక నా వల్ల కాలేదండి. తర్వాత ఇక దానికి మా అమ్మగారు బాధపడతా, మా ఆవిడ గారు బాధపడతా ఏయో డైట్లు చాలా చేశాను. ఏదో ఒక 20 రోజులు చేయటం, మళ్ళీ ఏదో ఒక ఫుడ్ చూడటం, దాని మీదకి వెళ్ళిపోవటం. ఇదంతా ఇక ఏదైనా ఒక నెల 20 రోజులు అట్లా చేస్తా మళ్ళీ మామూలుగా మామూలుగానే తినేవాడిని. మా వాళ్ళు కూడా చెప్పి ఈడు చెప్పు వింటలేదు, ఇక ఫుడ్ ఆపుకోమంటలేదు, ఏదైనా డైట్ చేయమంటే ఒక 20 రోజులు చేస్తున్నాడు, తర్వాత మళ్ళీ ఏదో ఒక హోటల్కి వెళ్తాం తింటాం అని వాళ్ళు నాకు చెప్పడం మానేసరికి అట్లా జరిగేది అట్లా జరిగిద్దని. కొన్నాళ్ళకి ఇక బాగా హెవీగా అయిపోయాయి. బాగా 175 కేజీలకి వెళ్ళిపోయినాక నేను సర్జరీకి వెళ్ళిపోదాం అనుకున్నా. ఇక డైరెక్ట్ విజయవాడ మన డాక్టర్ గారిని కలిసి సర్జరీ చేయించుకుందాం అంటే వాళ్ళు దగ్గరగా 3 లక్షలన్నర అడిగారు సర్జరీకి. నా దగ్గరేమో 3 లక్షలన్నర ఇచ్చే అంత స్తోమత లేదు. ఏదో హోటల్ మీద ఇడ్లీ అమ్ముకొని పిల్లల్ని చదివించుకుంటా కొన్నాళ్ళు మళ్ళీ సర్జరీకి పోదాం అనుకొని కూడా డబ్బులు లేక కొద్దిగా ఆర్థిక ఇబ్బంది నుండి మానుకున్నాం. మామూలుగా ఇక నేను ఇట్లా బండి ఎక్కాలన్నా దిగాలన్నా చాలా ఇబ్బంది పడేవాడిని. బండి గ్లామర్ అండి నాది. కానీ ఏం చేస్తా మరి ఇక అదే ఏదైనా కుర్రోళ్ళ దగ్గర పోవాలన్నా కాసేపు కూర్చోవాలన్నా నన్ను చూసి మామూలుగా నేను ఉన్నప్పుడు ఏమనేవాళ్ళు కాదు. నేను పక్కకు పోయినాక ఏంది వాడు అట్టగా ఉన్నాడు, మరి వాడి పరిస్థితి ఏంది, వాళ్ళు బాధపడేవాళ్ళు. మా వాళ్ళు కూడా నవ్వేవాళ్ళు ఉండేవాళ్ళు, బాధపడేవాళ్ళు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు నా వాళ్ళు. కానీ నేను పోయినాక కొంతమంది ఫ్రెండ్స్ నాతో అనేవాళ్ళు, ఏందిరా మరి వాడు బాధపడతాడు, వీళ్ళు నవ్వుతున్నారు అని చెప్పినా నేను ఏమీ చేయలేని పరిస్థితి. ఏముంది మరి నాదే ఒక్కసారి తగ్గేది కాదు. గబాలన అట్ట టక్కుమని మంత్రం వేసినట్టు తగ్గేది కాదు. అది చేయలేను అనేది చాలా. మా అమ్మగారు కూడా ఇంటికి రాగానే కుర్చీలో కూర్చొని లెగవాలన్నా కూడా నాకు బాగా ఇబ్బంది అయిపోయిందండి. 2 మోకాళ్ళ నొప్పులు వచ్చేసినాయి. ఏ హాస్పిటల్కి పోయినా కనీసం ఇది మన కాలుకి వేస్తారు బ్యాండేజీ, మామూలుగా ఇది స్టిక్, ఇది కాలు నొప్పి రాకుండా ఇది ఇస్తారు కండి. నా కాలుకు పట్టే కాదు. మళ్ళీ నేను మిషన్ మీద గుడ్డ కుట్టుకొని దానికి కట్టుకొని దానికి ఎదురుకొని పై వేసుకునేవాడిని. అయినా నొప్పి తగ్గేది కాదు. 4 మెట్లు ఎక్కేవాడిని కాదు. ఓవర్గా రొప్పు వచ్చేసేది. బాగా ఆయాసంగా ఉండేది. ఎక్కడికి పోయినా ఏది పోయినా ఏదన్నా భోజనాల కాడికి ఎడకన పోతే చూసి తినబుద్ధి అయ్యేది. చూసిన తర్వాత ఇక తినక మానక తప్పేది కాదు. మెయిన్ రీజన్ ఏదంటే నా పరిస్థితి బాగాల 175 కేజీలు ఉన్నప్పుడు. దాని మీద నేను కనీసం మామూలుగా స్నానం చేయాలన్నా కూడా నాకు చాలా ఇబ్బంది అయిపోయేది. ఎందుకంటే ఎప్పుడు గబాలన 2 బకెట్లు మీద పోసుకోవటం, వెళ్ళిపోవటం. ఏంటంటే వెళ్ళిపోయి దబాలను తుడుచుకొని మంచం మీద పడిపోయిన దాకా నడువులు బాగా నొప్పులు వచ్చేసేసి నాకు నిలబడలేకపోయాను, కూర్చోలేను. అసలు అంత ఇబ్బంది పడిపోయా. ఒకసారి ఇట్టాగే నేను శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్ళాను. తిరుపతి వెళ్ళినప్పుడు ఆ ఏలపడ్డ బాధ నాకు వెంకటేశ్వర స్వామి నాకు లైవ్లో పడ్డాడు. ఎందుకంటే కనీసం 4 మెట్లు ఎక్కలేను. ఎక్కాలి ఫ్రీ దర్శనానికి, టికెట్లు దొరకలేదు. ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి. నన్ను తీసుకెళ్లారు. ఫ్రీ దర్శనం కాడ వదిలిపెట్టారు. మా వాళ్ళు పరిగెత్తున్నారు. నేను వెనకాల వాళ్ళంపడి పరిగెత్తాలంటే నాకు అసలు గుండెపోటు వచ్చిద్దేమో అన్నంత భయం వేసింది. చెప్పుకుంటే చెప్పేది కాదు. 4 మెట్లు ఎక్కటం నుంచోటం. మా వాళ్ళు నా కోసం అక్కడ ఎదురుగా నుంచోను. అది చూసి చాలా అనుకునే కాయాలి. ఇక తిరుపతి అయితే వెళ్ళాలైతే తగ్గితే వెళ్తాం, లేదనుకో నా వల్ల ఇక ఏ గుడికి పోలేను అనేది బాగా ఇబ్బంది పడిపోయాయి. అనుకున్నా నా మనసులో నేనే, ఏ గుడికి పోలేనేమో అన్న దాంట్లోకి వెళ్ళిపోయా. ఇక అట్లాగా నా జర్నీ బాగా ఇబ్బందితో పడ్డాను.
మాకు ఇట్టగా నర్సాపేట మా వాళ్ళు తగిలారు లాటరీగా. రాకపోతే టీం ఉంది, నువ్వు జాయిన్ అవ్వమన్నారు. వెంబటనే వాళ్ళని కాంటాక్ట్ చేసేసాను. ఇక కాంటాక్ట్ చేసి బ్లడ్ టెస్టులు ఇవన్నీ రిపోర్ట్లు బాగానే వచ్చినాయి. వెంబటనే ఇక ఫుడ్ ద్వారా ఇక డైట్ మొదలుపెట్టారు డాక్టర్ గారు. మొదలుపెట్టేసి ఇక నాకు డైలీ ఫోన్ చేయటం, ఎట్టాగుంది, ఏంది, ఏ ఫుడ్ ఏంది, ఎట్ట తింటే ఎట్ట తగ్గేది మొత్తం డాక్టర్ గారు నాకు రాకో హెల్త్ టీము బాగా చెప్పారు. దాన్ని బట్టి నేను ఇక ఫాలో అయ్యాను. రోజుకి ఇవాళ 20 గ్రాములు తగ్గితే రేపు 100 గ్రాములు, 100 గ్రాములు తగ్గితే ఒకరోజు అరకిలో స్టార్ట్. ఇక అది నాకు కూడా చేయటానికి బాగా మనసులో ఇది చెయ్యాలి. రోజు తగ్గుతున్నాము, మనం తింటానే తగ్గుతున్నాము. ఫలానా ఫుడ్ బయట ఫుడ్ ఏమీ లేదు. చక్కగా ఇంట్లో మేము మా ఆడోళ్ళు, మా అమ్మగారు, మా ఆడోళ్ళకి నేను తగ్గడానికి కారణం కూడా మా మిస్సెస్ లత. ఆమె హోటల్ పని చేస్తా నాకు అన్నం టైం టు టైం వండి పెట్టేది. ఇప్పుడు కావాలంటే అప్పుడు. డాక్టర్ గారు ఇవాళ వంకాయ కూర, దొండకాయ అయితే దొండకాయ, అన్నం రైస్. హోటల్ పని 11 దాకా చేస్తూ 11కి నాకు ఎంపటినే ఇక మొదలుపెట్టి వండి పెట్టేది. ఇప్పుడు చాలా అసలు ఇవాళ మామూలుగా అయితే కనీసం ఒక 10 కిలోమీటర్లైనా వెళ్ళి తిరిగి రాగలిగే అంత ఉంది. అప్పటికి ఇప్పటికి 72 కిలోలు తగ్గటం అంటే అసలు మామూలు విషయం కాదు. ఫస్ట్ అసలు స్టార్టింగ్ 22 కిలోలు తగ్గాను. 22 కిలోలు తగ్గిన తర్వాత మా ఎంగడల్ సంగుడి అని ఇక్కడ అనంతారం అండి, తెలిసే ఉండిద్ది. 5 వారాలు 6 వారాలు చేస్తారు సంవత్సరంలో. 5 వారాలు 6 వారాలు. నేను 175 కేజీలు ఉన్నప్పుడు 22 కిలోలు తగ్గి ఆ గుడికి నేను మెట్లు ఒకసారి చెప్పా వీడియోలో, ఇది రెండోసారి మెట్లు పూజ చేసుకుంటా ఎక్కానండి. పైకి మెట్టుకి కుంకుమ రాయటం, బొట్టు పెడతాం. అబద్ధం చెప్పాల్సిన పని కూడా లేదు. దేవుడు కాడ అబద్ధం చెబుతారని మీరు అని కూడా ఏమొద్దు. నేను 5 అంతస్తుల బిల్డింగ్ అయినా 2 మాట ఎక్కి దిగే కూడా మోకాలు నొప్పులు అనేది బాగా తగ్గిపోయింది. అసలు బాగా ఇంప్రూవ్ అయిపోయింది. ఇప్పటికి ఇవాళ 103 కేజీలు ఉన్నాను. నేను ఇంకా 15 కిలోలు తగ్గానంటే ఇక మామూలుగా ఉండదు, బాగుంటాను. నాకే నేను కాదా అన్నట్టుగా ఉంది నా మొహం గాని, నేను గాని. ఇప్పటికి బాగా తేడా వచ్చింది నాకు. ఇట్టగా మళ్ళీ ఈ లైఫ్ వచ్చిద్దని నేనైతే కల్లా కూడా అనుకోలేదు. తగ్గుతాను, తగ్గి ఉంటాను అనుకొని ఎప్పుడు అసలు ఊహించలే ఇంతవట్టికి. నేను మళ్ళీ 72 కిలోలు తగ్గి మళ్ళీ కింటాకు వస్తానని నేనైతే ఊహించలేను. చుట్టాలు నన్ను చూసి నా ముందులేమో మాట్లాడేవాళ్ళు, పక్కకు పోయినాక అమ్మో ఈయన అంత ఉన్నాడు, ఇంతలా ఉన్నాడు, ఏమైనా పని చేస్తాడా, చేయడా ఈ అబ్బాయి, ఎందుకు నన్ను ఒక వేస్ట్ ఫెలోగా ఇంత లావు ఉన్నాడు, దేనికి పనికిరాడు అన్నట్టుగా చూశారు. కానీ ఇవాళ వాళ్ళు నన్ను చూసి అసలు ఇట్టకుండా అయింది అని ఫీల్ అవుతున్నారు. వాళ్ళే బాగా తగ్గావు, మేము అనుకోలేదు, దేనికి పనికిరావు అనుకున్నారు నన్ను చూసి. మన రాకో హెల్త్ టీము ఫోన్ చేస్తారు మనకు పొద్దున్న 6 ఫోన్ చేసేసి ఇవాళ వెయిట్ పెట్టిస్తే ఆ వెయిట్ చూసి వాళ్ళు నువ్వు ఇవాళ ఫుడ్ తీసుకోవాలి టయానికి, 10ంటికి ఒకసారి, 12ంటికి ఒకసారి, మధ్యాహ్నం 4ంటికి ఒకసారి, మాటలు 5ంటికి ఒకసారి ఫలానా ఫుడ్ అని చెబుతారు. దాన్ని బట్టి అన్ని తినొచ్చు, కూరగాయలు తినొచ్చు, నాన్ వెజ్ తినొచ్చు, వెజ్ తినొచ్చు, ఆమ్లెట్లు గానీ ఇది తినొచ్చు, ఇది తినకూడదని లేదు, అన్ని తినొచ్చు. కాకపోతే వాళ్ళు చెప్పిన ఫుడ్ తీసుకోవాలి, టీం చెప్పిన ఫుడ్ మనం తీసుకుంటా ఉండాలి. అప్పుడంటే నాకు తెలియక కుర్రయత్వంలో ఉండి ఏది పడితే అది తినేవాడిని. అన్ని ఐస్ క్రీములు తినకూడదు, నాకు మళ్ళీ తిని ఇంత ఇబ్బంది పడి అని ఉంటారని నాకు బాధ వేసి చెబుతున్నా. తినొద్దండి ఎవరు. నాకు ఈ ప్రోగ్రాంలోకి దిగిన తర్వాత ఒక వారం రోజులు కొద్దిగా, ఎందుకంటే ఒక్కసారిగా అంత తినేవాడిని ఇంతలోకి తిని తగ్గాలంటే ఎవరి వల్ల కాదు. నాకు ఒక వారం రోజులు డాక్టర్ గారి సలహా ద్వారాగా, రాకో హెల్త్ టీం సలహా ద్వారాగా నాకు కొద్దిగా గ్రైడ్ చేశారు. ఇట్ట తింటే ఇట్ట తిను అని చెప్పేశారు. ఆ ఫుడ్ తింటే వారం రోజులకి నాకు బాడీ అనేది రెస్పాన్సిబుల్గా వచ్చేసేసి నేను ఇక దానికి అలవాటు పడిపోయాను. ఇప్పుడైతే మనకేమి కడుపు మార్చుకోమని చెప్పరు రాకో హెల్త్ టీం వాళ్ళు. టైం టు టైం ఏది కావాలంటే అది. నువ్వు ఇవాళ చేప తినాలంటే చేప, కోడిగుడ్డు అంటే కోడిగుడ్డు, దొండకాయ అంటే దొండకాయ, బెండకాయ అంటే బెండకాయ, బంగాళదుంప, అన్ని మామూలుగా యాపిల్కాయ, దానిమ్మకాయ, బొప్పకాయ, అసలు జామకాయ, మొత్తం అన్ని ఏది కావాలంటే అది తినడానికి వాళ్ళు చెబుతారు. వాళ్ళని అడిగితే పలానా కాయ అది ఇది తినము చెబుతారండి. ఫలానా ఫుడ్, ఇదే ఫుడ్ తినాలి, ఇదే తినకూడదు అనేది ఏమీ లేదు. ఆల్ రౌండ్ అన్ని తినవచ్చు. నాన్ వెజ్ కాడ నుంచి, వెజ్ కాడ నుంచి, పళ్ళ కాడ నుంచి అన్ని తినవచ్చు. నా హార్మోన్స్ అనేది బాగా కంట్రోల్లో ఉండే. నాకు ఏదన్నా తినాలన్నా కూడా తినబుద్ధి కావట్లా. ఎందుకంటే మనకు సరిపోతుంది, మనం తినేది ఎంత తినాలి, ఏమిటి, ఏం క్వాలిటీ తింటే మనం ఎట్టుంటాము అనేది నాన్న దగ్గరగా 10 నెలల నుంచి నేను ఈ ట్రైనింగ్ లో ఉన్నాను. ఎంత తింటే మన బాడీకి సరిపోతుంది, ఎంత తింటే మన నీరసం రాకుండా ఉండిద్ది అనే దాన్ని బట్టి నాకు ఆల్రెడీ రాకో హెల్త్ టీము చెప్పారు. ఇప్పుడు దాకా నేను 10 నెలల నుంచి చేస్తాను, నాకు అనుభవం అయింది. నేను అంతకు ముందులకి ఇప్పటికి జిమ్ అయితే ఇంతవాటికి కనీసం అట్లా లేచి నుంచొని కానీ ఏదన్నా వాకింగ్ చేయటం కానీ ఇంతవాటికి ఈ 10 నెలల్లో ఎప్పుడు 1 కిలోమీటర్ కూడా నడిచారు కదా. అంతకు ముందులకి ఇప్పుడు తేడా ఏమొచ్చిందంటే
వాళ్ళు చెప్పే ఫుడ్ ద్వారాగా తేడా వచ్చేసింది నా బాడీ. మామూలుగా నేను నడిస్తే 2 కిలోమీటర్లు నడిస్తే నాకు మళ్ళీ సర్జరీ చేయాలి మోకాళ్ళకి, ఎందుకంటే ఆల్రెడీ 2 అరిగిపోయి ఉండే, 2 మోకాళ్ళు అరిగిపోయి ఉండేయండి. ఏ హాస్పిటల్కి పోయినా నువ్వు 75 కేజీలు ఉండవయ్యా, నువ్వు 90కి వస్తే తగ్గుతావు అనేవాళ్ళు. దాన్ని బట్టి దాదాపుగా 10-15 హాస్పిటల్ గుంటూరులో తిరిగాను. తిరిగిన తర్వాత నీకు వల్ల కాకపోతే ఇక నాకు దేవుడి దయ వల్ల లేకపోతే ఎటన్నా కానీ నాకు రాకో హెల్త్ టీం అనేది పరిచయం అయింది. దాన్ని బట్టి ఇక మెయిన్ నాకు కారణం ఏంటంటే ఒకటే కారణం, నేను తిరుపతి వెళ్ళినప్పుడే ఒకటే నిర్ణయించుకున్నా, నేను తగ్గాలి, తగ్గాలి అనేది దాన్ని బట్టి నేను నిర్ణయించుకున్నా. ఇక అంతేగాని ఇక అలా నువ్వు తీసుకొచ్చి ఏది పెట్టినా కూడా దాన్ని చూసి మెలకుండా పక్కకు వచ్చేయటం, వాటికి ఏది తినటం కోసం బతకూడదు, బతకటం కోసం తినాలి అనేదే రాకో హెల్త్ లో నేను నేర్చుకుంది. దాన్ని బట్టి నేను ఫాలో అవుతున్నా. నాకు స్కిన్ కానీ ఎక్కడ చూశారు కానీ నా వీడియో ఇది, ఇప్పుడు 103 కేజీలు ఉన్నాను. స్కిన్ ఎక్కడైనా లూజ్ అయినట్టు కానీ లేకపోతే ఏలాడుతుంది కానీ లేకపోతే నా ముఖంలో ఇదంతా జారినట్టు కానీ ఏమన్నా అనిపిస్తుందా? ఏమీ లేదు. డాక్టర్ గారు సలహా చెబుతారు, దాన్ని బట్టి ఫాలో అయితే ఏమీ ఉండదు, అంతా బాగానే ఉంది. నాకు మోకాలు నొప్పులు కానీ షుగర్ కానీ మొత్తం అన్ని కంట్రోల్లోకి వచ్చేసినాయి. మీరు కూడా నాలాగే అధిక బరువుతో బాధపడుతున్నారా? ఎక్కడికి వెళ్ళాలో తెలియదా? ఎక్కడ తగ్గాలో తెలియదా? ఇప్పుడు మీ ముందుకు వచ్చింది రాకో హెల్త్. నేను తగ్గాను 72 కేజీలు. ఎక్కడికి వెళ్ళలేదు, ఏ కిట్టు కొనలేదు, ఏ ఇంజెక్షన్ చేయలేదు, ఏ సర్జరీ చేయలేదు. నా ఇంట్లో ఉండి నేను తినే ఆహారం తోటి 72 కేజీలు ఈజీగా వాకింగ్ లేకుండా ఎక్సర్సైజ్ లేకుండా తగ్గాను. అది ఓన్లీ కేవలం రాకో హెల్త్ టీం హెల్ప్ చేయడం వల్లే. థ్యాంక్ యూ రాకో హెల్త్.